10వ తీసుకోవాలి. లోక 19:10 చదవండి. ఎవరు తీస్తే వాళ్ళు చదవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి అయిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, గడిచిన 11 మాసాలు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ 12వ మాసంలో మొదటి ఆదివారం ప్రభువా, నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించిన నీ మహాప్రేమను బట్టి వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు దీవించండి ప్రభువా. ఎన్నిక లేని వాడును, మాట్లాడు చేతగాని వాడిన ప్రభువా, మీరు మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా మాకు కావలసిన ఆరాధన వర్తమానం దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఈ లోకంలో మన జీవితాల్లో మనం ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? 10 మంది అనుకుంటారు లోకంలో, ఏమంట, మందిరానికి పోకపోతే ఏమంట, దేవుని నమ్ముకోకపోతే ఏమంట, నా ఇష్టం అనుకునేవాడు చాలామంది ఉంటారు ఈ లోకంలో. కానీ వాస్తవంగా ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుని యొక్క మహా ప్రేమ. ఇందులో మన మంచితనం లేదు, మన భక్తి లేదు, మన క్రియలు లేవు, ఏమీ లేవు. దేవుని యొక్క మహాప్రేమ, దేవుని యొక్క ప్రేమ వెంటాడే ప్రేమ, మనల్ని వెంటాడినటువంటి ప్రేమ. వెదకి రక్షించడానికి వచ్చాడు ప్రభువు ఈ లోకానికి, వెదకి రక్షించడానికి. ఒక గొర్రె పోయింది అనుకోండి, ఆ గొర్రెను కాపరి ఏం చేస్తాడు? అది దొరికిందాక వెతుకుతాడు, చివరికి దొరకపోతే వదిలేస్తాడు. బరిగొడ్డు కూడా అంతేలే, మనకేమో బరిగొడ్డు ఉంటాయి కదా. ఒకవేళ ఎండాకాలం వెళ్ళిపోయి అనుకోండి, దొరికిందాక వెతుకుతాం, తర్వాత విడిచిపెడతాం. కానీ మన ప్రభువు అలా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో ప్రతి మానవుడు ఎలా ఉన్నాడంటే తప్పిపోయిన వాడుగా ఉన్నాడు మానవుడు. మానవుని యొక్క స్థితి ఏమిటి? చదవండి, రోమపత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. ఎవరు తీస్తే వాడు చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడు ఎవడనూ లేడు. దేవుని వెతకువాడు ఎవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరే. చాలు. ఈ లోకంలో పని పాట చేయకుండా బజార్లో తిరిగేవాడిని ఏమంటారు? ఏం పని చేయకుండా, ఏదో ఒక ఉద్యోగం చేయకుండా తిరిగేవాడిని ఏమంటాడు? పనికి మాలినోడు అంటారు. తల్లి తిట్టిద్దామండి. యారా, ఏదో ఒక పని చేసుకుని ఏదో 10 రూపాయలు సంపాదించవచ్చు కదా, ఏంద్రా ఈ బతుకంటుంది. తల్లే కడుపును కన్న తల్లి కూడా అంటుంది పనికి మాలినోడ. అయితే బైబిల్ సెలవిస్తుంది, అందరూ పనికి మాలినోడు అని సెలవిస్తుంది బైబిల్. ఇది బైబిల్లో మాట. అందరూ, నేను నువ్వు ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఏమై ఉన్నాడు? పనికి మాలిన వాడుగా ఉన్నాడు. దేనిని బట్టి? పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటున్నాడు. కొంతమంది ఈ లోకంలో అనుకుంటారు, అయ్యా మేము నీతిమంతులం కాబట్టి ప్రార్థనకు రావట్లేదు, నీతి లేని వాళ్ళు నేను ప్రార్థనకి వెళ్ళేదనే వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒకడు అన్నాడు నాతో,
మేము మంచివాళ్ళమే అందుకనే ప్రార్థన రావట్లేదు, మీరు పాపులు కాబట్టి ప్రార్థనకి వెళ్తున్నారు అన్నాడు. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఏ భేదము లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అందరంటే నువ్వు ఉండవు, నేను ఉండాలి, అందరూ ఉండాలి ఈ లోకంలో. ఎంత వాక్యం చెప్పేవాడైనా, పాటలు పాడేవాడైనా, ఎంత బోధకుడైనా, ప్రతి మానవుడు అందరూ అనే మాటలో ఉన్నాడు. అంతేగాని నాలో ఏ పాపం లేదు అని చెప్పే మానవుడు ప్రపంచంలో ఎవరు లేరు. తెలుసుకోవాలి మనుషుడు. అసలు మనమేంది, మన సంగతి ఏంది తెలుసుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మనల్ని ప్రేమించాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ఏమోలే ఇంటి దగ్గర నుండి యేసయ్యను తలుసుకుంటే పరలోకానికి పోతాం అనుకోవాకండి. కొంతమంది అనుకుంటారులే, అయ్యా తలుసుకుంటే పోతాం కదా పరలోకానికి అనుకుంటారు. సరిగా చెప్పి పెట్టు, ఇది రాట్లా, ఎక్కడొస్తుంది రాట్లా. హలో, ఆలోచించండి. తలుసుకుంటే వారు యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో, తమ పాపాలను ఎవరైతే ఒప్పుకుంటారో, కూర్చో, వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. చదవండి రోమపత్రిక 3:24. రోమ 3:24. కాబట్టి నమ్మువారు, ఎవరు వారు? నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎప్పుడు? యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు, తమ పాపములు ఒప్పుకున్నటువంటి వారు, తమ పాపాన్ని విడిచిపెట్టినటువంటి వారు, వారు నీతిమంతులు. అంతేగాని ఏదో దేవునికి 1,00,000 రూపాయలు కానుకిస్తే మనం నీతిమంతులుగా తీర్చబడలేము. అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం నువ్వేనన్నా చెయ్యి, వాటి ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడలేవో. కొంతమంది అనుకుంటారు ఏదో చేస్తే మోక్షానికి వెళ్తామని. వేటి ద్వారా ఏ మానవుడు మోక్షానికి వెళ్ళలేడు. కేవలం యేసు ప్రభువుని నమ్ముకొనుట ద్వారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎటువంటి స్థితిలో ఉన్న మనలను ప్రభువు ప్రేమించి నీతిమంతులుగా తీర్చాడు. ఆలోచన చేయండి. మనం ఏమీ ఖరీదు చెల్లించలేదు, వెల చెల్లించలేదు. కనీసం 1 లీటర్ నీళ్లు తాగాలన్నా రూపాయి 2 రూపాయలు ఇస్తే కానీ షాప్ వాడు ఇవ్వడు మనకు మంచి నీళ్ళు, అంతే కదా. ఊరికి ఎవరెవరు. మరి రక్షణ అనేది ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తున్నాడు. ఉచితం అంటే ఏంటి? ఫ్రీ అన్నమాట. అయితే మనుషుడికి ఎలా ఉంటుందంటే ఉచితం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. ఏందిలే అనుకుంటారు. ఈనాడు ఎంతమంది అలా అనుకుంటున్నారు? అందుకనే ఈనాడు ఎక్కువ మంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. తిని మెదలకుండా ఇంటి దగ్గరైనా కూర్చుంటారు కానీ దేవుని మందిరానికి రారు. అక్కడ ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తారు కానీ దేవుని సన్నిధికి రారు. కారణం ఏంటి? ఏముందిలే దేవుని నమ్ముకుంటే మనకు వచ్చే లాభం ఏంది అనుకుంటారు. ఎన్నడూ మీ జీవితాల్లో అలా అనుకోవద్దు. నమ్మినటువంటి వాడు మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాడు. పాపులమైన మనలను ప్రభువు నీతిమంతులుగా తీర్చాడు. రోమ 5:8. బాయ్ మీరందరూ ముందు కూర్చోండి. రోమ 5:8 ముందుకు రండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అది దేవుని ప్రేమ. మనం ఏదో మంచోళ్ళు అని మన కోసం ప్రభువు ప్రాణం పెట్టలేదు సిలువలో. మనం ఎవరమే? మనం పాపులమే, త్రోవ తప్పిపోయినటువంటి వారం, మనం నిర్దేవులమే. ఒకప్పుడు దేవుడు ఎవరో మనకి తెలియదు. మనకి చదవండి, ఆ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఇది మానవుడి యొక్క స్థితి, నీ స్థితి, నా స్థితి. నీవెక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో అది నీ స్థితి అని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. అంతేగాని మందిరంలో కూర్చున్న వాళ్ళకే కదా ఈ మాటలు. ప్రపంచంలో జీవించే ప్రతి మనుషుడికి అవసరమైన మాటలు ఈ మాటలు. చదవండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏంది అసలు మన స్థితి ఏమిటి మన స్థితి? ఆ కాలం ముందు, ఏ కాలం అది? ఎలీషా, ఏ కాలం అది? మాట్లాడయ్యా. నేను ఇంగ్లీష్లో బాధ చేయట్లేదు, తెలుగులోనే. జెసికా చెప్పింది. ఆ కాలం మంది అంటే ఏమాయి? ఏందది? హలో, పాలరాజు చెబుతాడు. ఆ కాలం అంటే ఏ కాలం? ఆ కాలము అందంటే మనం యేసు ప్రభువుని నమ్ముకోకముందు అది ఒక కాలం. అది ఎందుకు? అప్పుడు మనం ప్రార్థనకు వచ్చేవాళ్ళం కాదు, ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళం. మనం ఇప్పుడు కూడా ఉండాలి ఎగతాళి చేసేవాళ్ళు. దేవుడు లేనిటువంటి వారం, దేవుడు లేని వారం మనం. దేవుడు ఎవరో మనకు తెలియదు. వాగ్దాన నిబంధనలు లేనిటువంటి జనులు మనం. మనకు వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. దేవుడు ఇశ్రాయేలుతో వాగ్దానం చేశాడు, మనకు వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. ఆ కాలమందు యేసు ప్రభువు నమ్ముకోకముందు, మనం దేవుణ్ణి నమ్ముకోకుండా, మారు మనసు పొందకుండా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు పరజనులు. ఎవరు వారు? పరజనులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, పరదేశులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారు. ఈనాడు కూడా చాలామంది ఉంటారు దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు. అది ఇది బాగా సంపాదించుకుంటున్నారు, కానీ దేవుడిని మాత్రం సంపాదించుకోవట్లా. దేవుడు మనకు వద్దులే, దేవుడు వస్తుంది ప్రార్థన చెబితే. అబద్ధాలు ఆడకూడదు, సినిమాలు చూడకూడదు, బూతులు తిట్టకూడదు, ఎవరైనా ఒక మాట అన్నా కానీ తుడిచేసుకుని వెళ్ళిపోవాలి. అవన్నీ మనకి ఆడ కుదిరితే వీళ్ళు ఎట్లాగా చెబుతారులే అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాస్తవంగా మన జీవితాల్లో నిరీక్షణ గలవారు. ఒకప్పుడు నిరీక్షణ లేనివారు మనం, ఇప్పుడు మనం ఏం గలవారు? నిరీక్షణ గలవారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఆయన రక్తము చేత, ఆయన మహాప్రేమ చేత మనం దేవుని కుమారులమి, కుమార్తెలమై ఉన్నాం. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఎందుకు మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి అనే విషయం మీద మీకు ఈ మాటలు చెబుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 4:19. అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చదవాలి. ఆయనే. ఎవరైనా ఆయనే. ఎవరు ఆయన అంటే? ఎవరు? ఆయనే అంటే దేవుడు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఆయనే అంటే ఏమంటారు? దేవుడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను. మనం ప్రేమించరా? మనం ఒకప్పుడు ప్రభువుని ప్రేమించలేదు. ఒకప్పుడు మనం దేవుని సన్నిధికి రాలేదు. ఒకప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవించాం, పనికిమాలిన వారంగా బ్రతికాం. కానీ ప్రభువు యొక్క మహాప్రేమను బట్టి
ఆయన ఏం చేశాడు మనలను? ఆయన మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుతున్నాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించి ఏం చేశాడు? మన కోసం ప్రాణం పెట్టాడు. అది ఊరిక మాటల్లో చెప్పలేదు, నేను ప్రేమించానయ్యని. ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన ప్రేమ అయింది. ఏమిచ్చాడు మన కోసం? ఈ లోకంలో ఎవరైనా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉండారా? మీరు ఆలోచించండి. ఈ ఉదయకాలంలో నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు మన అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, ఈ లోకంలో ఎవరు మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు లేరు. ఏదైనా అవసరమైతే అడిగితే, ఇష్టమైతే ఇస్తారు, కష్టమైతే ఏమంటారు? లేదు అంటారు, ఇవ్వను అంటారు. అంతేనే కదా? కానీ యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అది దేవుని యొక్క ప్రేమ. అర్థమైందా? ప్రేమ అనే మాటకి ఇది నిర్వచనం, దీనికి జవాబు. మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ అది. ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. మనం కలిగిందనే మనం ఇవ్వలేము, ఇవ్వడానికి మన ప్రాణం అప్పదు. కానీ మన ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు. నిజముగా మన జీవితాల్లో మనం ప్రభువుకి ఎంత రుణస్థుమో ఆలోచించండి. ఈ ఉదయకాలంలో ప్రతి మనుష్యుడు దేవునికి రుణపడి ఉన్నాడు. నువ్వు వచ్చినా, ప్రార్థనకు రాకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీవెవరివైనా సరే, నువ్వు దేవునికి బాకీ పడి ఉన్నావు. ప్రభువుకి నువ్వు బాకీ పడి ఉన్నావు. ఏమిటి ఆ బాకీ అంటే, ఆయన మన కోసం తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. ఏమిచ్చాడు క్రయధనంగా? తన ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు మనం దేవునికి ఏమై ఉన్నాం? రుణస్థులమై ఉన్నాం. మనం బాకీ పడ్డాం. మరి ఈ బాకీ తీర్చుకునే పని లేదా? చెప్పండి. దేవునికి బాకీ ఉండం మనం. ఆ రుణము తీరదు. అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. ఈ లోకంలో రుణాలు, అవసరమైతే డబ్బులు, అప్పులు చేస్తాం. అది బ్యాంకులో కానీ, ఎక్కడైనా కానీ, ఎవరి దగ్గర అయినా కానీ, ఒక దినం మనం తీర్చుకునే శక్తి దేవుడు మనకిస్తాడు. కానీ మనం దేవునికి ఎంత రుణపడి ఉన్నామంటే, ఆ రుణము ఎన్నటికీ తీరదు. అంటే తీరని రుణం అది, తీరని అప్పు అది. మనకు బదులుగా ఆయన సిలువలో మరణం అనేది క్రయధనంగా చెల్లించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలి? మన ప్రాణాన్ని ప్రభువు అడగట్లేదు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని నీవు దేవుని మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించాలి. చాలు, ఇంతవరకు చేస్తే చాలు, దేవుడు సంతోషిస్తాడు. మనం ఏం చేస్తాం? మరి చాలామంది జీవితాల్లో ప్రభువుని నమ్ముకోకుండా బ్రతుకుతున్నారు ఈనాడు లోకంలో అనేక మంది. అయితే ప్రభువు నీ జీవితంలో మరి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇకనైనా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో. నమ్మినటువంటి వారు ధన్యులు, నమ్మకపోతే శిక్ష ఉన్నది. అయితే యేసు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు కనుక మనము ఆయనను ఆరాధించాలి, దేవుని మందిరానికి రావాలి. బ్రతికినంతకాలం ఎవరి కోసం బ్రతకాలి? కొంతమంది లోకంలో అనుకుంటారు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటారు కొంతమంది జీవితాల్లో, వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి. కానీ వాస్తవంగా మన జీవితాల్లో ప్రభువుని ఏది పనిచేసేది లేదు. ఏది అమ్మాయి మీకు వినపడుతుందా? సరేలే, నాకెందుకు. కానీ కాబట్టి మన జీవితాల్లో ప్రభువుకి ఎంతో రుణపడ్డాం. ఆరాధన చేయమంటే టకటక చేయాలి ఆరాధన. ఆమె చేసినాక నేను చేస్తాను, నేను చేసినాక ఆమె చేసిద్దని ఏం చేస్తారు కొంతమంది వంతులు పెట్టుకుంటారు.
ఈ వంతులు పెట్టుకునే బేరం మన దగ్గర వద్దు. ఒకప్పుడు వాటర్ ట్యాంకర్ వచ్చి ఎగబడి పెట్టుకునేవాళ్ళు, బిందెలు తీసుకొచ్చి కొట్టుకునేవాళ్ళు, బిందెలు సొట్టపోయాయి. నా అనుభవం చెబుతున్నారు ఇది. దేవుని మందిరంలో వచ్చి ముందు ఆరాధన చేయొచ్చు కదా, దేవుని మందిరానికి సమయానికి రావచ్చు కదా. పాదములు ఎక్కడికి పోద్ది? ఇదేం ట్రైన్ కాదు, బస్సు కాదు, ఇక్కడే ఉంటుంది మందిరం. మనం ఎప్పుడైనా పోవచ్చు. దయచేసి ఆ పద్ధతి మార్చుకోవాలి మన జీవితాల్లో. నేనైనా, మీరైనా, ఎవరైనా. చూడండి, యేసయ్య మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. ఎలా రక్షించాడు? చదవండి. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీసిన వారు చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడు. దేవుడు అంటే ఎవరు? ఎవరైనా కరుణా సంపన్నుడు ఆయన. కరుణ అంటే అర్థం ఏంటి? సామ్యాలు చెబుతాడు కరుణ అంటే అర్థం ఏంటి. ఏంటి కరుణ అంటే అర్థం ఏంటి? తెలియదు మనకు, చాలా మందికి తెలియదు, తెలుగే తెలియదు మనకి, ఇంగ్లీష్ ఏం వస్తుందిలే మనకు. కరుణా సంపన్నుడు ఆయన. కరుణ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనలను ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఎందుకు? కరుణా సంపన్నుడు ఆయన. కరుణ అంటే జాలి. మనల్ని చూస్తే ఏం చేశాడు ఆయన? జాలి పడ్డాడు. ఎందుకు? పాపంలో మనం చనిపోతే అగ్నిగుండానికి పోతామని ప్రభువు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణమే పెట్టాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు. ఎటువంటి వాళ్ళు? సచ్చిన వాళ్ళు. కొంతమంది సచ్చినోడా అని తిడుతూ ఉంటారు, తిట్టారు. ఒక్కోసారి తల్లే బిడ్డలను కడుపుమని అడిగితే సచ్చినోడు పని చేయవేరంటది. అవును, వాస్తవంగా మనం సచ్చినోడమే. దేన్ని బట్టి? అపరాధములను బట్టి, పాపములను బట్టి మనం ఏమై ఉన్నాం? సచ్చిన వారమే. మనం అనుకుంటున్నాం బాగా బ్రతుకుతున్నాం, పర్వాలేదు అనుకుంటున్నాం, కానీ మన స్థితి ఆత్మీయంగా సచ్చిన స్థితి. ఏ స్థితిలో? శారీరకంగా కాదు, ఆత్మీయంగా. ఈ సచ్చినటువంటి మన కోసం ఆయన ఏం చేశాడు? చదువు. మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. మనల్ని ఏం చేశాడు ఆయన? బ్రతికించాడు. బ్రతికించిన దేవుడు మన దేవుడు. మన ప్రభువు బ్రతికించే దేవుడు ఆయన. సమాధిలో లాజరు ఉంటే లాజరుని ఏం చేశాడు? బ్రతికించాడు. మరి విధవరాల కుమారుడు, ఒక్కడే కుమారుడు చనిపోతే బ్రతికించాడు. సమాజ మందిర అధికారి కుమార్తె చనిపోతే బ్రతికించాడు. 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని కూడా బ్రతికించాడు యేసయ్య. మనం కూడా సచ్చినోళ్ళ మనం కూడా బ్రతికించాడు యేసయ్య. ఏమన్నాడు ఇక్కడ? బ్రతికించను. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? ఆరాధన చేసేటప్పుడు ఈ మాటలు చెప్పాలి. ప్రభువా, సచ్చిన స్థితిలో ఉండ నన్ను బ్రతికించినందుకు కొందనాలయ్యని చెప్పాలి. అంతేగాని పాడింది బాటలో పాచిపడి దాసుడు అన్నట్టుగా చేయొద్దు ఆరాధనలో. కొంతమంది వాక్యం వినరు సరిగ్గా, ఎప్పుడు కొట్టుడు కొడుతూ ఉంటారు. ఏ వాక్యం అయితే చెబుతారో అదే ప్రకారం చేయాలి. అది ఆరాధన అంటే. రోజు కోడి మాంసం వండి పెడితే తింటాం మనం? తినబుద్ధి కాదు, ఎవరికి తినబుద్ధి కాదు. అది ఒకరోజు వరకు అంతే, లిమిట్ అనమాట. మన ఆరాధన కూడా ఎలా ఉండాలి? ఆరాధన ఎప్పటికప్పుడు ఎట్లా ఉండాలి? వెరైటీగా ఉండాలి. ఈ ఆదివారం ఏమైతే ఆరాధన వర్తమానం, ఆయన ఎంత గొప్ప దేవుడు, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నా టైం అయిపోయింది. కాబట్టి మన జీవితాల్లో ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో
వారు తప్పకుండా దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యం వినాలి, వాక్యానుసారంగా ఆరాధన చేయాలి. అర్థమైందా? హలో, బయటోడు కూడా ఆలోచించండి. లోనోడికే కదా ఈ బోధ, బయటోడు కూడా. అందుకని మైక్ పెట్టండి, ఆలోచన చేయండి. ఈ ఉదయకాలంలో దేవుని లేనటువంటి ప్రజలను, మనలను, పరజనులను, నిరీక్షణ లేని వారు, వాగ్దాన నిబంధన లేనటువంటి ప్రజలను, సచ్చిన స్థితిలో ఉండేటువంటి మనలను ప్రభువు ప్రేమించి మనలను రక్షించాడు. ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ముందు నేను ఆరాధన చేసి నేను ముందు ఆరాధన